ప్రతి ఊరికి ఒక కథ ఉంటుంది. ఆ కథలో ప్రజల్ని కంటికి రెప్పలా కాపాడే గ్రామదేవత ఉంటుంది. అలాగే మన ఊరు గ్రామదేవతకు కూడా కథ ఉంది. అది విశాఖపట్నానికి 32 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాయపురాజుపేట అనే మారుమూల గ్రామం. అక్కడ వెలిసిన శ్రీ 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 మాతృశ్రీ భూలోకమ్మ వారు తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి మండలం సోమరాయణపేట అనే మన స్వగ్రామానికి గ్రామదేవతగా ఎలా వచ్చింది అనేది మన ముందు తరాలకు తెలియాలని సంకల్పంతో చేసిన ఈ ప్రయత్నాన్ని ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాం. ఈ ఏడు కూడా వర్షాలు పడే సూచనలు కనిపించడం లేదురా. అవునన్నయ్య, నీళ్ళు లేక పొలంలో ఎండిపోతుంది. ఏదో ఒకటి చెయ్యకపోతే మన బతుకులు కూడా ఎండిపోతాయిరా. మరి ఏం చేద్దామన్నయ్య? మకం మార్చాలరా తమ్ముడు. మనం పుట్టిన కాడ నుంచి ఇక్కడే ఉన్నాం, మన వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు, వదిలేసి ఎలా వెళ్తాం? మన బతుకులు చిగురించాలంటే ఈ ఊరిని వదిలి వెళ్ళడం తప్ప వేరే మార్గం లేదు మనకి. ఊరు మారితే మన తలరాతలు మారతాయంటే వెళ్దాం, కానీ ఏ ఊరు? తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి మండలం సోమరాయణంపేట. అక్కడ మన వాళ్ళు ఉన్నారా. ఈ 2 ఎకరాల భూమి అమ్మేసి అక్కడ చెరో 1 ఎకరం కొనేద్దాం. అక్కడ పంట పొలాల దాహం తీర్చే గోదారమ్మ ఉంది. ఆ గోదావరి నీళ్ళకే మన కన్నీళ్ళని ఆపే శక్తి ఉంది. మరి మన అమ్మని ఏం చేద్దాం? అమ్మ కూడా బిడ్డలు ఎక్కడుంటే అక్కడే ఉంటుంది. ఏంటి తల్లి, నీ బిడ్డలు కూడా వస్తావా? నాకు నువ్వు కాకుంటే ఇంకెవరున్నారు చెప్పు. వచ్చే తల్లి, నెత్తిని పెట్టుకొని చూసుకుంటాము. నా పిల్లలు ఎక్కడుంటే ఈ తల్లి కూడా అక్కడే ఉంటుంది, తీసుకువెళ్ళండి. మన ఇంటి ఇలవేలుపు కూడా వస్తానంటుంది, నెత్తిన పెట్టుకోనియా. ఇక నుండి ఇదేనమ్మా మన ఊరు. ప్రతి ఏటా ఆషాఢమాసం తర్వాత శ్రావణ మాసంలో 2వ మంగళవారం నీ పండుగ చాటుకొని వేద మంత్రాలతో, మేళ తాళాలతో, మంగళ వాయిద్యాలతో, గరకల నృత్యాలతో ఊరంతా ఒక్కటై అంగరంగ వైభవంగా సంబరాలు చేసుకుంటాం తల్లి. నీ చల్లని చూపు మాపై ఉంచు తల్లి. శ్రీనామరధరే దేవి సరస్వతి
ఇదే శ్రీ 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 మాతృశ్రీ భూలోకమ్మ మాత ఈ ఊరు రాక వెనుకున్న కథ. యథార్థ కథకి కొన్ని కలుపుతాలు జోడించి మన ముందు తరాల వారికి తల్లి రాక గురించి తెలియజేయాలని, మన సంస్కృతి సాంప్రదాయాల ఆచారాలు భవిష్యత్తు తరాలకు అందజేయాలనే ఉద్దేశంతో చేసిన ప్రయత్నం ఇది. మనం చేసే పని మంచిదై ఉండాలి, ఆ మంచి మనకే కాకుండా మన ఊరికి ఉపయోగపడేదై ఉండాలని సదుద్దేశంతో చేసిన చిన్న ప్రయత్నం ఇది. మా ఈ ప్రయత్నంలో లోపాలు ఉంటే పెద్ద మనసుతో మన్నించగలరని కోరుకుంటూ, మా ఈ ప్రయత్నాన్ని ప్రోత్సహించినటువంటి గ్రామ పెద్దలకు, వినాయక కమిటీ సభ్యులకు, ముఖ్యంగా మా గ్రామ యువతకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ సంజయ్ తారక్ అండ్ కో ఫ్రెండ్స్.